హాయ్ పిల్లలు, ఈరోజు మీ ముందుకి ఒక మంచి కథతో వచ్చేసాం. కథ పేరు ఆలోచన లేని తెలివి. అనగనగనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో నలుగురు మంచి స్నేహితులు ఉండేవారు. వారు విజ్ఞానంతో పాటు తమ పోషణ కోసం ఇతర కళలను నేర్చుకోవటానికి బయలుదేరారు. వారు ఒక గొప్ప యోగికి సేవలు చేసి ఆయన అనుగ్రహంతో కొన్ని మానసిక శక్తులను విద్యలను నేర్చుకున్నారు. నలుగురిలో ఒకడికి విరిగిన ఎముకలను జత చేసే శక్తి అబ్బింది. రెండో వాడికి తగిలిన గాయాలను మాన్పించే శక్తికి వచ్చిందనమాట. మూడోవాడు రక్తనాళాలలో రక్తాన్ని ప్రసరింపజేయగల నేర్పును పొందాడు. నాలుగోవాడు ప్రాణం పోసే విద్యను సాధించాడు. ఇలా నలుగురు 4 విద్యలు చక్కగా అభ్యసించారు. ఆ నలుగురు 4 దివ్యశక్తులను పొందగలిగి ఆ తరువాత గురువుగారి వద్ద సెలవు తీసుకుని ఇంటి ముఖం పట్టారు. ఊరు చేరటానికి అడవి గుండా పోవలసి వచ్చింది. క్రూర మృగాలకు ఆలవాలమైన అడవిలో నలుగురు కలిసి ఒక చచ్చిన సింహాన్ని చూశారు. తమ శక్తులను ఉపయోగించి ఆ సింహాన్ని బతికించాలనే కోరిక వారిలో కలిగింది. ఇది క్రూర జంతువు, దీన్ని బతికించితే అది మనల్ని చంపుతుందని ఒకడు చెప్పాడు. అందుకు ఇంకొకడు, మనం దీన్ని బతికించాం కాబట్టి మనల్ని ఏమీ చేయదు అని పని ప్రారంభించారు. ఈ సింహాన్ని బతికించితే అది మనల్ని చంపుతుంది అన్నవాడు చచ్చిన సింహం ఎముకలను జోడించి పక్కనే ఉన్న చెట్టు ఎక్కి కూర్చున్నాడు. రెండవవాడు గాయాలను మానేలా చేశాడు. మూడోవాడు అబ్బిన విద్య రక్త ప్రసరణను కలుగు చేశాడు. ఇప్పుడు 4వ వాడి వంతు వచ్చింది. వాడు తన విద్యను ఉపయోగించి ఆ సింహానికి ప్రాణం పోశాడు. ఫలితంగా మళ్ళీ ప్రాణం వచ్చిన సింహం ఆ ముగ్గురుపై విరుచుకుపడి వారిని ఆహారంగా భుజించింది. చెట్టుపైకి ఎక్కినవాడు జరిగిన సంఘటన చూస్తూ ఏమీ చెయ్యలేక అలాగే ఉండిపోయాడు. చూసారా పిల్లలు, అందుకే తెలివిలేని బలం విద్య అనర్థాలకు దారి తీస్తుందన్నమాట. అందుకే మన ఎంత చదువుకున్నా కూడా దాన్ని ఎలా ఉపయోగించాలి, ఎక్కడ ఉపయోగించాలి అనేది తెలుసుకొని మాత్రమే చెయ్యాలి. సరేనా పిల్లలు, రేపు మరొక మంచి కథతో మీ ముందుకు వచ్చేస్తాను. కథ విని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి.